హలో అందరికి వెల్కమ్ టు చుట్కీ ప్రయాణం. ఎర్లీ మార్నింగ్ 5:40కే లేచాను. చాలా కష్టంగా. అసలే నాకు నిద్రపోవడం అంటే చాలా ఇష్టం. ఫుడ్ లేకపోయినా ఉంటా కానీ నిద్ర లేకపోతే అస్సలు ఉండలేను. ఏంటో ఏమో నాకు ఈ డిసీజ్. అది పక్కన పెడితే అసలు ఎందుకు ఇంత తొందరగా లేచాను అంటే, ఈ రోజు గ్రేస్ క్యాన్సర్ రన్ ఉంది గచ్చిబౌలి స్టేడియంలో. సో మేము మా ఆఫీస్ తరపు నుండి అందరం పార్టిసిపేట్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళేసరికి నాకు ఆల్మోస్ట్ 7:40 అయింది. అప్పటికే చాలా లేట్ అయింది నాకు. అక్కడికి వెళ్ళాక చూస్తే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా పబ్లిక్ వచ్చారు. ఫస్ట్ టైం క్యాన్సర్ రన్ కి పార్టిసిపేట్ చేస్తున్నా. అసలు ఇంత పబ్లిక్ ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ షాకింగ్ ఏంటంటే అంత వేల పబ్లిక్ కి కూడా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. చాలా గ్రేట్ కదా. అసలు గ్రేస్ క్యాన్సర్ రన్ ఎందుకు సెలబ్రేట్ చేశారో తెలుసా మీకు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళ కోసం చెప్తాను. ఇఫ్ రాంగ్ అయితే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని కామెంట్ చేయండి. క్యాన్సర్ అనేది ఒక భయంకరమైన వ్యాధి కదా. సో దాని గురించి ప్రజల అవగాహన పెంచడం కోసం క్యాన్సర్ రన్ ను నిర్వహిస్తారు. కాబట్టి ఈ రన్ ద్వారా మనం ప్రజలకు తొలినాళ్ళలో క్యాన్సర్ గుర్తించడం ఎంత ముఖ్యమనేది చెప్తాం. అలాగే క్యాన్సర్ నుంచి బయటపడ్డ వారిని ప్రోత్సహించి వారి ధైర్యాన్ని స్మరించుకోవడం జరుగుతుంది. కొంతమంది తమ ప్రియమైన వారిని గుర్తు చేసుకోవడానికి కూడా ఈ రన్ లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ద్వారా ఫండ్స్ సేకరించి క్యాన్సర్ పరిశోధనకు చికిత్స సహాయం కూడా చేస్తారు. ఈ రన్ మనకు ఒక సందేశం ఇస్తుంది. ఏంటంటే క్యాన్సర్ ని ఒంటరిగా కాకుండా కలిసి ఎదుర్కోవాలి. మనం కలిసి నడుద్దాం. అలాగే క్యాన్సర్ పై గెలుద్దాం.